బేగం గారు 1 year ఇవాళకి పూర్తయింది. ఈ మొత్తం పోలీసుల కేసు దర్యాప్తు ఎలా చేశారనుకుంటున్నారు? దీంతో మీరు సాటిస్ఫై అయ్యి ఉన్నారు? ఈ రోజుకి మా పాప లేక మాకు సంవత్సరం అయింది. ఇదే రోజు 6 గంటలకి మేము బయలుదేరి వచ్చాము. ఇప్పుడు కూడా ఇక్కడ ఇదే వాళ్ళనే ఉన్నాం. ఈ దురదృష్టం కల్పించింది పోలీసు వ్యవస్థేనండి. పోలీసులు సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తే మా పాప నేరస్తుల్ని ఆ రోజే పట్టుకునేవాళ్ళండి. కానీ పోలీసులు సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఇందులో ఎన్నో ఆధారాలు మేము చెబుతున్నాము. అయినా కూడా ఇప్పటికీ కూడా ఏ ఆధారం లేకుండానే వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్టుగా కేసుని తప్పుదారి పట్టిస్తున్నారండి. అంటే దీన్ని బట్టి చూస్తే కోనేరు రంగారావు మనవాళ్ళు తప్పకుండా ఉన్నారని నేను ఖచ్చితంగా చెబుతున్నానండి. ఎందుకంటే మా పాప కేసు విషయంలో సత్యం బాబేమో నేను తీసుకొని బయటికి వచ్చాను అని చెప్పాడు. ఛార్జ్ షీట్లోనేమో లోపలే పడేసి లిఫ్ట్ చేసి బయటికి తీసుకొచ్చి ఇచ్చినట్టుగా ఉంది. అంటే దీన్ని బట్టే 2 తెలుస్తున్నాయండి. ఇంకొకటి సాక్ష్యం ఏంటంటే అతను చెప్పింది ఏంటంటే ఇక్కడ కొట్టాను అన్నాడు. కాదు, అక్కడ కాదు, మా పాపకి వెనక తగిలింది, కిటికీ కేసు కొట్టారు. కిటికీ దగ్గర కూడా ఆ చారలు ఉన్నాయి, మేము చూసామండి. మరి ఇవన్నీ కూడా ఆధారాలే. అలాగే పోలీస్ డాగ్స్ ఉన్నాయి. మరి ప్రభుత్వం పెంచి పోషిస్తుంది. నిజాయితీతో ఉండేటటువంటి విశ్వాసం కలిగిన కుక్కలు మెట్ల మీద నుంచే వచ్చి మెట్ల మీంచే వెళ్ళిపోయినాయి. మరి ఇది ఆధారం కాదా పోలీసులకి? మరి హాస్టల్ వార్డెన్ ఎందుకు పట్టుకోలేదు? హాస్టల్ వార్డెన్ మహిళా కమిషన్ వచ్చి నిర్మలా వెంకటేష్ గారు చెంప పగలగొడితే ఏం చెప్పింది? నేను మంచిదాన్ని కాదు, కానీ నేను హత్య చేయలేదు అంది. చేయలేదా? చేయించిందా? దేని చేయించిందో ఎందుకు పోలీసులు దాన్ని కస్టడీలోకి తీసుకోలేదు? ఆ వార్డెన్ని పోలీసులు వార్డెన్కి ప్రొటెక్షన్ కల్పించారు. అంటే ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీని అరెస్ట్ చేసి తీసుకోగలిగారు, కానీ ఈనాడు కోనేరు పద్మని మాత్రం అరెస్ట్ చేసి పోలీసులు పట్టుకోలేదు. ఇక్కడ మనం ఆలోచించాలి. ఒక ప్రధానమంత్రి అయినా సరే చట్టం దృష్టిలో సమానము అని అన్నట్టు చూపెడితే, మరి ఈనాడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కోనేరు పద్మకు మాత్రం పాపం ప్రధానమంత్రిని మించినటువంటి ప్రొటెక్షన్ కల్పించింది. మరి ఈనాడు మా పాప కేసులో ఉన్నటువంటి పి ఆనంద్ ఏమైపోయాడు, సిపి ఆనంద్ ఏమైపోయాడు, ఏసీపీ విజయ్ కుమార్ ఏమైపోయాడు, సిఐ మురళి ఏమైపోయాడు, ఎస్ఐ శ్రీనివాస్ ఏమైపోయారు? వీళ్ళందరికీ కూడా ప్రమోషన్ ఇచ్చి ప్రభుత్వం పంపించింది. ఎందుకని? ఆయిషా కేసులో ఉన్నటువంటి ఆధారాలని చెరిపేసినందుకు ప్రభుత్వం వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి పంపించిందా, లేదా ఈ కేసుని నిగ్గదీల్చినందుకు పంపించిందో ఒక్కసారి ప్రజలందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, మాకు తెలుసు. ఇక్కడ ఒక విషయం ఉంది. ఖచ్చితమైన ఆధారాలతోటి DNA అలాగే ఫింగర్ ప్రింట్ అట్లాగే హ్యాండ్ రైటింగ్ టాలీ అయ్యాయి సత్యంబాబుకు సంబంధించి. అలాగే అతని ఒప్పుకుంటూ అతను పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవన్నీ ఆధారాలతోటి మేము పకడ్బందీగా కేసు రూపొందించి కోర్టులో సబ్మిట్ చేశాం దీనిపైన. ఇక దీనిపైన ఎవరికి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? అవి కాదండి, అసలు ఆధారాలు అవన్నీ కూడా వాళ్ళు కల్పించుకున్నటువంటి. ఎందుకంటే మొట్టమొదట శివాంజనేయులను పట్టుకున్నారు వంట అతన్ని. 20 రోజులు అతన్ని వేధించి చివరికి ఎన్కౌంటర్ చేయబోయే పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా అతన్ని అడ్డుకుంటే అతన్ని నివారించేశారు. మేము ముఖ్యమంత్రి గారిని స్వయంగా మేము ఇంకోటి ఏంటంటే పోలీసులు తన పని చట్టం తన పని తాను చేసుకుపోతుందని హోంశాఖ మంత్రి చెబుతున్నాడు. అలాగే మేము కూడా ఏమనుకున్నామంటే పోలీసులు న్యాయంగా చేస్తారని పోలీసుల మీద వదిలేసి వెళ్ళాం. అలాగే ముఖ్యమంత్రి గారిని కలిసింది ఫస్ట్ మేము ఆయన్ని కలిస్తే అనుమానాస్పదమైనటువంటి మేనమామ అన్నాడు. మరి అంత హోదాలో ఉన్నటువంటి ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్టు ఏ విధంగా తప్పుడు సమాచారాన్ని అందించిందో ఒక్కసారి ఆలోచించాలి. అలాగే ఆ తర్వాత మేనమామ అయిపోయాడు, చనిపోయాడు అని చెప్పిన తర్వాత గురువిందర్ సింగ్ లడ్డూని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఉపేంద్ర సింగ్ని తీసుకొచ్చినాక పాపం మన హోంశాఖ మంత్రి, శాఖ మంత్రి కాదు హోంమంత్రి అని అనొచ్చు, ఆ హోంమంత్రి ఆధారాలు ఉంటే చూపండి, చూపినటువంటి వాళ్ళకి 5 లక్షలు బహుమతి, తర్వాత SI పోస్ట్ కూడా ఇస్తా అన్నారు. మరి ఈనాడు ఎక్కడి నుంచి వచ్చిన ఈ ఆధారాలు? అంటే ఇవన్నీ కల్పించుకున్నటువంటి ఆధారాలు. మరి సిపి రాజేంద్రనాథ్ రెడ్డి గారు తన పోస్టులోకి వచ్చిన తర్వాత పేరెంట్స్ని యాజ్ ఎ పేరెంట్స్గా మమ్మల్ని పిలిపించి అసలు ఏం జరిగింది ఏంటి అని కనుక్కోవాల్సిన పరిస్థితి ఆయనకు ఉంది. మరి ఒక పోలీస్ ఆఫీసర్ మరి ఆయన మమ్మల్ని ఏం కనుక్కోకుండానే తన కూతుర్ని ఏదో హత్య చేసినట్టుగా తనకు తానే అన్ని పులుముకొని తనానే అన్నీ చేస్తున్నాడు. కాబట్టి ఇందులో ఏదీ నిజం లేదండి. DNA కూడా అన్ని అబద్ధాలే. ఎందుకంటే కోనేరు పద్మ ఆ రోజు మా పాప హత్య జరిగిన రోజు 4 గంటలకి పి నాగేశ్వరరావు అనేటటువంటి డాక్టర్ని 4 గంటలకు పిలిపించింది.
వినిపించింది, అక్కడ ఎందుకు వినిపించాల్సి వచ్చింది. అలాగే మా దగ్గర ఒక ఆధారం ఉంది, ఏంటంటే ఫోన్ కాల్స్ అన్ని, ఈ కోనేరు పద్మ ఎవరెవరికి చేసింది ఆ ఫోన్ కాల్స్ అన్ని కూడా లిస్టు మా దగ్గర ఉంది. అందులో ఈ నాగేశ్వరరావుతో జరిగిన దగ్గర నుంచి కూడా హత్యకు సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళతో మాట్లాడి, అలాగే ఒక నెంబర్ బ్లాక్ అయిపోయింది, ఆ నెంబర్ ఎవరిదో కనుక్కోమనండి చేతనైతే. అంతేగాని ఇలాంటివి అనుమానాలు అని చెప్పి వేరే వేరే ఎవరినో తీసుకొచ్చి చిత్రీకరిస్తే మేము నమ్మేది కాదు. ఇక్కడ ఇంకో విషయం, రాజేంద్రనాథ్ రెడ్డి చాలా స్పష్టంగా అడుగుతున్నారు, కమిషనర్ రాజేంద్రనాథ్ రెడ్డి, మీరు ఇవన్నీ మేము చేసిన ఇన్వెస్టిగేషన్ తప్పు అంటున్నారు, కానీ మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే డైరెక్ట్గా కోర్టుకు సబ్మిట్ చేయండి, ఎవరు ఒక్క ఆధారం కూడా చూపడం లేదు, ఉంటే చూపించండి నేను అడుగుతున్నాను. మరి ఆ రోజు డిసెంబర్ 27న పాప సూట్ కేసుని తీశారు, సూట్ కేసు మీద ఫింగర్ ప్రింట్స్ పడతాయి. అలాగే పాపకి మేము బాక్స్ ఇచ్చాం, ఆ బాక్స్ తీసి మంచం మీద వేశారు, దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. అలాగే పాప తాళాన్ని నేనే స్వయంగా దానిలో వేసాను బాక్స్లో, ఆ బాక్స్లో తాళం తీస్తే తాళం మీద ఏలుముద్రలు ఉంటాయి. మరి అవన్నీ కూడా ఆ రోజే మాకు తిప్పి ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారు? అవి ఆధారాలు కాదా? దాని మీద ఫింగర్ ప్రింట్స్ మీరు ఎందుకు తీసుకోలేదు? ఇంకొక విషయం ఏంటంటే సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేనే లేదు, సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేదు. ఎందుకంటే మొత్తాన్ని పైకి కిందకి తిప్పించారు, మరి అందరి పాదముద్రలు ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే అయినంపూడి శివరామకృష్ణ వార్డెన్ భర్త చెబుతున్నాడు, ప్రీతి వచ్చింది, ప్రీతి లేపింది, ప్రీతి పిలిచింది, మా ఆవిడికి చెప్పింది అన్నారు. మరి ప్రీతి పాదముద్ర అక్కడ ఉండాలి కదా, ప్రీతి పాదముద్ర క్లూస్ టీమ్ కనపడలేదా? మరి ఏకే ఖాన్ వచ్చి ఇదే పాదముద్ర లడ్డూదే కలిగింది, లడ్డూయే అన్నాడు. మరి ఇప్పుడేమో సత్యంబాబు ముద్ర అన్నారు. ఎంతమంది నేరస్తులు పాదముద్రలు కలుపుతారు? రేపొద్దున ఆయిషా మీరా తల్లి పాదముద్ర కలిసింది, తండ్రి పాదముద్ర కలిసిందని కూడా చెప్పేటటువంటి పరిస్థితి సిపి రాజేంద్రనాథ్ రెడ్డి దగ్గర ఉంది.